హాయ్ అండి. మేము ఉంటున్న ఏరియా అంతా ఈ కదంబ చెట్లే ఎక్కువ ఉంటాయండి. ఈ కదంబ పూలలోనే మనకి 3, 4 రకాల వరకు ఉన్నాయటండి. ఒకటి వచ్చేసి తీగ కదంబం ఒకటి, రెండోది వచ్చేసి ధూళి కదంబం ఒకటి, మూడోది వచ్చి రాజకదంబం. ఇది వచ్చి మనకి రాజకదంబం అనమాట. నేను కోస్తున్న పూలు వచ్చి రాజకదంబం పూలు అంటారట. ఇవి లలిత అమ్మవారికి ఇష్టం అంటారండి. కదంబ వన వాసిని అంటారు కదా, ఆవిడ ఈ కదంబ చెట్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఆవిడ నివాసం ఉంటుందని చెప్తారండి. అయితే ఒక్క పువ్వు వచ్చేసి 108 పువ్వులతో సమానం అంటారండి. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న కేసరాలు ఉంటాయి కదా, అవి 108 పువ్వులతో సమానం అటండి. అందుకని సరే ఒక్క పువ్వు దొరికినా సరే పూజ చేసినా మనకి 108 పువ్వులతో పూజ చేసిన ఫలితం వస్తుందని చెప్తారండి పెద్దవాళ్ళు. అయితే ఈ చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీటిని ఆకర్షిస్తాయన్నమాట అండి. అక్కడ మనకి నీటికి కొరత ఉండదని చెప్పేసి పెంచేవారటండి రైతులు కూడాను, నీడ కోసం, నీటి కోసం అని చెప్పేసి. ఈ పూలు అయితే చూడముచ్చటగా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. చూడంగానే మంచి పసుపు వర్ణంలో, బంగారు వర్ణంలో అని చెప్పేసి ఇంకొని తెచ్చుకొని అమ్మవారికి పెట్టుకున్నాను.